బయట ఫాస్ట్ ఫుడ్ స్టైల్‌లో చేసే ఏ ఫ్రైడ్ రైస్‌లైనా సరే చాలా బావుంటాయి కదా! కానీ అందులో ఏవేవో సాసెస్ యాడ్ చేస్తూ ఉంటారు. అందుకే వాటికి అంత ఫ్లేవర్ ఒస్తుంది. బట్ అవి మనకి అన్‌హెల్తీ కాబట్టి మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలాంటి సాసెస్ యూజ్ చేయకుండా గోబీ ఫ్రైడ్ రైస్ అయితే ఇయాల ప్రిపేర్ చేసుకుందాం. నాకు తెలిసినంత వరకు ఈ కాలీఫ్లవర్‌నయితే చాలా తక్కువ మంది మాత్రమే కుక్ చేసుకుంటారు. కొంతమంది పిల్లలు దీన్ని ఇష్టంగా కూడా తినరు. అలాంటిది వాళ్ళతోటి ఈ గోబీ ఫ్రైడ్ రైస్‌నయితే తినిపించండి. లంచ్ బాక్స్‌లోకి గూడా చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ కాలీఫ్లవర్‌ని తీసుకొని దాన్నయితే వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా సెపరేట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా చాక్ తోటి కట్ చేయొద్దు. మనం ఇలా పువ్వుల్లాగా తెంపుకుంటేనే బావుంటుంది చూడ్డానికి. నెక్స్ట్ అయితే ఈ పీసెస్‌ని హాట్ వాటర్‌లో ఒక 2 నిమిషాల పాటు ఉంచి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడైతే వీటికి మ్యారినేషన్ కోసము ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇందులో 2 టీ స్పూన్లు కార్న్ ఫ్లోర్‌నయితే వేసుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అందుకే మీరు వేసేసుకొని వీటినైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం మైదా పిండి కూడా వేసేసుకోవాలి. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్‌లో బియ్యం పిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. కాలీఫ్లవర్‌లో సహజంగా పురుగుల్లాంటివి ఉంటాయి కాబట్టి, వాటినైతే వేడి నీళ్ళల్లో ఒక 2 నిమిషాలుంచి చూసుకొని కట్ చేసుకోవాలి. మనమైతే ఇందులో ఎక్కడ నీళ్ళనేది యాడ్ చేయకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్‌ని మనము వేడి నీళ్ళలో నుంచి తీసాం కాబట్టి, ఆ తేమ అనేది కాలీఫ్లవర్‌కి ఉంటుంది. సో, ఆ తేమతోటే మనం ఈ మిక్స్ అనేది చేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చక్కగా కాలీఫ్లవర్‌కి పడతాయి. మీకిష్టం ఉంటే ఇందులో కొంచెం ఫుడ్ కలర్‌ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయొచ్చు. నేనిక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు కాలీఫ్లవర్‌కి కోటింగ్ అనేది పట్టాలి. ఈ కాలీఫ్లవర్‌కి కోటింగ్ అనేది మరీ పిండిలా కాకుండా అలా అని మొత్తం లేకుండా ఉండకూడదు. కొంచెం సెమీ సాఫ్ట్‌గా పీసెస్‌కి అబ్జర్వ్ అవుతే సరిపోతుంది. నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేయడం కోసము ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కాలీఫ్లవర్‌ని అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న కాలీఫ్లవర్ క్వాంటిటీకి 2 సార్లయితే ఫ్రై చేసుకున్నాను. ఆయిల్‌లో పట్టేంత కాలీఫ్లవర్‌ని వేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేసి, ఆ తర్వాత వీటిని తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న కోటింగ్ అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కాలీఫ్లవర్ అనేది తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. మనకి కొంచెము గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను వీడియో క్లిప్‌లో చూపించినట్టు ఔటర్ లేయర్ అనేది క్రిస్పీగా అయిపోయి గోల్డెన్ షేడ్ వస్తే పక్కకు తీసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన కాలీఫ్లవర్‌ని కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లో పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఈ ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా ముందే చాప్ చేసుకొని పెట్టుకోండి. దానివల్ల ఈజీ అయిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా! గోబీ అనేది ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇక్కడ పచ్చివాసన అనేది ఉండదు. చాలా బాగా ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ కోసము అదే పాన్‌లో కొంచెం ఆయిల్ అయితే ఉంచేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగునైతే వేసేసుకోవాలి. మీకిష్టం ఉంటే వెల్లుల్లితో పాటు అల్లం కూడా కొంచెం వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి తీసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా! వాటిని కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. నేను స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఒకటే ఆనియన్ యూజ్ చేశాను. మీరు స్ప్రింగ్ ఆనియన్ లేకపోతే గనుక 2 ఆనియన్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న బినీస్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అవుతున్నప్పుడే మనం టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. మనము కాలీఫ్లవర్ పీసెస్‌ని మ్యారినేట్ చేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ కొంచెం సాల్ట్ తగ్గించి టేస్ట్‌కి సరిపోయినంత వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ వెజిటబుల్స్‌ని హై టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో టేస్ట్‌కి సరిపోయినంత కారాన్ని అయితే వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, అలానే కొంచెం గరం మసాలా పౌడర్‌ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే టేస్ట్ కోసం కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకుని పెట్టుకున్న గోబీని అయితే ఇందులో వేసేసుకుని ఒక్కసారి మసాలాలన్నీ పట్టుకునేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం చేసే ప్రాసెస్ అనేది కొంచెం మంచూరియాకి అండ్ గోబీ 65కి దగ్గరగా ఉంటుంది.
అయిపోతుంది. ఈ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసే లోపే సగం గోబీనైతే మా ఇంట్లో వాళ్ళు తినేసారు. ఎందుకంటే అంత బావుంటుంది టేస్ట్. నెక్స్ట్ గోబీకైతే మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా మంచిగా అబ్జర్వ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇందులో మనము కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్‌నైతే యాడ్ చేసుకుందాము. మన ఇంట్లో మిగిలిపోయిన రైస్ తోటైనా సరే మనం ఈ రెసిపీ చేసుకోవచ్చు. లేదంటే అప్పుడే వండిన అన్నంతోటైనా చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడే వండిన అన్నం అయితే చల్లారబెట్టుకుని అప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఈ రైస్‌ని ఎలాంటి అన్నంతోటైనా సరే కుక్ చేసుకోవచ్చు. ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే నార్మల్ ఫ్రైడ్ రైస్‌లా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్ట్. కాలీఫ్లవర్ తినడం వల్ల కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో, ఈ విధంగా అవన్నీ కూడా కవర్ అవుతాయి. రైస్ మొత్తానికి కూడా గోబీ ఇంకా మసాలాలు పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్క 2 మినిట్స్ పాటు దీన్ని ఇలా మిక్స్ చేస్తూనే ఉంటే చక్కగా కలిసిపోతుంది. నెక్స్ట్ అయితే దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రైస్ మొత్తానికి ఫ్లేవర్స్ అబ్జర్వ్ అయ్యేలాగా ఒక్క 5 మినిట్స్ పాటు వదిలేసామంటే చక్కగా అబ్జర్వ్ అయిపోతాయి. మళ్ళీ ఒకసారి మూత తీసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే వేయాలి. అదేంటంటే మ్యాగీ మసాలా. మనం ఎలాంటి సాసెస్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఈ మ్యాగీ మసాలా వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ మసాలా వేసిన తర్వాత అన్నం మొత్తానికి కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు పొయ్యి మీద అలానే ఉంచేసి ఫైనల్‌గా దించే ముందు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే గైస్, అయిపోయినట్టే మన రెసిపీ అయితే. దీన్ని మనము వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. సో, వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.